హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు అందరికీ పరభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మనలో అయితే చాలామందికి ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారు, ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో కూడా డౌట్గా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటారు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అని తెలుసుకుందాం. సో ముందుగా అయితే మనం ఒక పెద్ద బౌల్‌లో గానీ, లేదా ఒక కొత్త కుండలో గానీ కొన్ని నీళ్లు పోసేసుకొని, తర్వాత 6 రుచులకు సంకేతమైనటువంటి 6 పదార్థాలను సన్నగా తరిగిన మామిడి ముక్కలు, అలాగే కారం, తర్వాత చింతపండు, ఉప్పు, చివరిగా వేపపూత ఇవన్నీ గూడా కలిపేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ 6 రుచులు కూడా మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు అనేటువంటి విభిన్నమైనటువంటి 6 రుచులుంటాయి. సో జీవితం అనేది ఆనందము, సవాళ్ళు, దుఃఖం, ఆశ్చర్యాలు, భయం, కోపం ఇలాంటి వాటన్నిటి కలయిక అనేది ఇది సూచిస్తుంది. సో అయితే బెల్లం సంతోషాన్ని, వేపపూలు విచారాన్ని, చింతపండు సవాళ్లను, కష్టాలను, పచ్చిమామిడి ఆశ్చర్యాన్ని, కొత్తదనాన్ని, జీవితంలో ఊహించని మలుపులను, ఉప్పు అనేది భయం, ఆందోళనను, జీవితంలోని ముఖ్యమైన ఉత్సాహం లేని భాగాలను, పచ్చిమిరపకాయ కోపం లేదా నిరాశలను సూచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, కామెంట్ ఇట్ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ. బై బాయ్.